హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు subveggii. శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు మిత్రులందరికీ. ఇవాళ మనం పూర్ణం బూరెలు ఎలా చేయాలో నేర్చుకుందాం. అది కూడా నెయ్యి పూర్ణం బూరెలు. కొంతమందికి నూనెలో వేసి చేస్తే పూర్ణం బూరెలు చీదేస్తాయి, అంటే పూర్ణం అంతా బయటకు వచ్చేసి నూనె అంతా పాడైపోతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా పండగ రోజు ఎలా చేయాలో నెయ్యితో చూద్దాం. ఇది మార్గశిర లక్ష్మి పూజకి నార్మల్గా నేను చేస్తుంటాను, సో మీకు ఇది షేర్ చేస్తున్నా. సో ఫస్ట్ ఒక కప్పు చనాదాలు తీసుకొని మినిమం 2 hours అయితే నానబెట్టాలి. అలాగే ఉరద్ దాల్ నేను నైట్ నానబెట్టేసి ఉంచాను. సో అది ఓవర్ నైట్ కానీ లేదంటే అది కూడా ఒక 2 hours నానబెడితే సరిపోతుంది. సో ఇలాగ దాన్ని మిక్సీలో తీసుకొని మన దోశ బ్యాటర్ లాగా చేసేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం 1 spoon దాకా నేను బియ్యం పిండి వేసాను. అలాగే కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ నానబెట్టిన శనగపప్పునంతా తీసుకొని కుక్కర్లోకి 2 glasses వాటర్ వేసి ఒక 4 whistles వచ్చేదాకా అయితే కుక్ చేయాలి. 4 whistles వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా చక్కగా ఉడికిపోయింది. సో ఇంత మెత్తగా ఉడకాలన్నమాట. దీంట్లో ఇప్పుడు బెల్లం వేసుకొని స్మాష్ చేసేసి మిక్సీలో ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇది మామూలు పూర్ణం బూరెలు చేసేదానికన్నా కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే మళ్ళీ మూకుల్లో వేసి కాస్త వేడి చేసి దగ్గరకు వచ్చేలా చేస్తాను. అంటే ఇంకా ఏదైనా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుందన్నమాట. ఇప్పుడు గుంత పొంగనాలు చేసుకునే ప్యాన్ తీసుకొని దాంట్లో ఇలా స్పూన్తో నెయ్యి రాసేయాలి. వేడెక్కాక ఇలా రాసేయాలి, నెయ్యి రాయాలి మొత్తం. రాసాక ఇప్పుడు పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణాన్ని ఒక రౌండ్ బాల్లా చేసి మనం పూర్ణం ఎలా అయితే చేసుకుంటామో అలాగే మనం చేసుకున్న మినప్పిండిలో కవర్ చేసేసి గుంత పొంగనాలు ప్యాన్లో వేసేసి మూత పెట్టేసి సిమ్లో ఉడికించాలన్నమాట. కనీసం మినిమం ఒక 6 to 7 minutes అయితే పడుతుంది. మనం పూర్ణం చేసుకునేటప్పుడు అంటే మన శనగపప్పుని మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం ఇలాచీ కూడా వేసుకోండి, మర్చిపోకండి. అలాగే అది చాలా మెత్తగా అయిపోయింది, ఇప్పుడు ఎలా రౌండ్ బాల్ రాదనుకోకండి. చల్లారిపోతే చక్కగా బాల్ లాగా వస్తుంది. సో కంగారేం పడక్కర్లేదు. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఇంకో సైడ్ కూడా తిప్పుకొని కుక్ చేసుకోవాలన్నమాట. 3 to 4 minutes మినిమం కుక్ చేసుకోండి. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఇదండి, మనం అసలు వేస్తుంటేనే మంచి నెయ్యి వాసన వస్తుంది. ఇది చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది ఇది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఇంకా బాగుంటుంది అసలు. మళ్ళీ మన పూర్ణం బూరెల కన్నా నెయ్యితో చేస్తాం కాబట్టి ఇంకా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇది మీరు ఈ పండగకి ట్రై చేయండి. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు ఈ సంవత్సరం అన్ని విషయాల్లో చాలా బాగుండాలని, మీరు అనుకున్న గోల్స్ని మీరు రీచ్ అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.